సిద్దిపేట జిల్లా చిరియాల మండల కేంద్రంలోని కళ్యాణి గార్డెన్స్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. చెరియాల, కుమరవెల్లి, మద్దూర్, దుల్మిట్ట, బచ్చన్నపేట మండలంలోకి సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. తాపస్పల్లి రిజర్వాయర్ లోకి గోదావరి జలాలను తరలించి అక్కడి నుంచి చెరియాల, మద్దూర్, దుల్మిట్ట, కుమరవెల్లి మండలాల్లోని రైతులకు సాగునీరును అందించాలన్నారు. ఎంతమంది వచ్చినా నీలిమా హాస్పిటల్లో ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 147 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. అనంతరం వీరన్నపేట గ్రామంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కర్ణాకర్, కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వరూపారాణి, వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ లో మీరు ఏమన్నా తొందరగా చూపించుకోవాలి, మాకు అలవాటు అయింది ఇంతకుముందు నుంచి వెళ్ళి ఆ డాక్టర్ దగ్గరనే చూపించుకున్నాం, ఆయన దగ్గర పోతేనే మాకు తగ్గుతుందని చెప్పేసి ఒక నమ్మకం ఉంటుంది. కాబట్టి ఆడికి పోతున్నప్పుడు ప్రైవేట్ వాళ్ళు అయితే మనం ఇలా సీఎంఆర్ఎఫ్ రూపంలో పెడుతున్నాం. గతంలో పెట్టినాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఎంత ఇచ్చిండ్రో 2 సార్లు, ఒకటే సంవత్సరం కేసీఆర్ గారు ఇచ్చిన వాళ్ళంతా ఖర్చు కూడా 1 సంవత్సరం ఇచ్చినాం. ఇవాళ రెండోసారి మరలా మనం చేసినప్పుడు ఈ 10 ఏళ్లు కూడా సీఎంఆర్ఎఫ్ దండిగా ఇచ్చినాం. నేనైతే నా దగ్గరకు వచ్చిన దాన్ని తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి ఆఫీసులో కొట్లాడి 1,00,000 రూపాయలు పెడితే 40,000 50,000 కనీసం ఇచ్చేటట్టు కూడా నేను చూసేది. 2 లక్షలు పెడితే దరిదాపు 1,00,000 ఇవ్వండి అని చెప్పేసి అడిగేది. 3 లక్షలు పెడితే 1,50,000 ఇవ్వమని చెప్పేసి కొట్లాడి తీసుకొచ్చేది. కానీ ఇవాళ చాలా తక్కువ చేసిండ్రు. ఇంకా ఎంతో కొంత తీసుకుని మళ్ళీ తర్వాత అవసరమైతే మళ్ళీ తీసుకుందాం, మనం ఇప్పుడు దీన్ని రిజెక్ట్ చేస్తే ఉన్నాయి పోతాయి, ఉంచుకునే పోతాయి అని చెప్పేసి ఉద్దేశంతో మొత్తం కూడా దాన్ని కొనసాగిస్తున్నాం. దాన్ని తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాం. ఇంకేమన్నా తక్కువ వచ్చిందని మీరు అందరూ ఉంటే నేను మళ్ళీసారి పెట్టే ప్రయత్నం చేస్తా. భవిష్యత్తులో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు వైద్యం చేసుకుంటే ఓకే, అక్కడ ఉన్న వాళ్ళకి ఏమన్నా అర్జెంట్గా చెప్పాలంటే నేను ఫోన్ చేసి చెప్తా. మైబాద్లో ఉన్న రాళ్లను తీసుకొని మొత్తం కూడా కొట్టిన సందర్భం ఉన్నాయి. మేము ఎప్పుడన్నా కొద్దిగా మాకు పోరాటం తగ్గిపోతున్నప్పుడు అయ్యో ఇట్లా అయితే అనుకున్నప్పుడు ఆ రాయిని తీసుకుపోయి ఇంట్లో పెట్టుకొని దండం పెట్టుకోవాలనుకుంటాం. అట్లానే ఎప్పుడన్నా మన పోరాటం ఎందుకులే అని చెప్పి తగ్గిపోతుంది అనుకున్నప్పుడు మీ ఊర్లో కానీ కొద్ది మండలంలో కానీ ఇక్కడికి వచ్చి ఆ చాకలి ఐలమ్మకు దండం పెడితే మళ్ళీ మనకు స్ఫూర్తి వస్తుంది, ధైర్యం వస్తుంది, పోరాట తెగ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ వారిని సదా మనం గుర్తుంచుకోవాల్సిందే. మంచిగా కార్యక్రమం పెట్టినందుకు వారికి, మొత్తం గ్రామస్తులకు, రజక సోదరులకు మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మనం ఆ నీళ్ళ కోసం, ఎందుకంటే మొన్ననే వచ్చినప్పుడు అడిగినారు ఇక్కడే కూర్చొని మీరు నెక్స్ట్ రావాలని చెప్పేసి ఉండదు ముందు బాగా ఆగవే అదే వచ్చినప్పుడు కూడా మరి ఏమైంది సార్ నీళ్లు మొత్తం తపాసుపల్లి వచ్చినట్లేవు, మేమైతే వేసుకున్నాం మా ఎండిపోయేటట్లున్నదని చెప్పి చాలా మంది రైతులు అడిగారు. మొన్ననే అడిగినాం. మొన్ననే ఇలా గోదావరిలో నీళ్లు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, తపాసుపల్లి రిజర్వాయర్ ఉన్నది, అక్కడ నింపడానికి పారడానికి కాలువలు ఉన్నాయి, పనిచేయడానికి ఇంతమంది రైతాంగం ఉన్నారు కష్టపడటానికి. మరి వాళ్ళ నీళ్ళు ఇవ్వడం అది ఎవరు పెట్టినని చెప్పేసి ఎవరు కట్టినని కేసీఆర్ కడితే కట్టవచ్చు, కేసీఆర్ మోటార్లు కొని పెట్టవచ్చు, 3వ పంపులైన కూడా పెట్టవచ్చు.